ఎందుకు? ముందుతో పోల్చుకుంటే ఇన్ఫర్టిలిటీ అనే ప్రాబ్లం అంటే సంతానలేమి అని అంటారు, అది కొంచెం ఎక్కువైంది ఈ మధ్యకాలంలో. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో మెయిన్గా 3 రీజన్స్ చెప్పుకోవచ్చు. ఫస్ట్ థింగ్ అందరికీ తెలిసిందే, లైఫ్ స్టైల్ పాడైపోయింది బాగా. లైఫ్ స్టైల్ పాడవడం వల్ల జనరల్ హెల్త్ కూడా పాడయ్యి దానివల్ల ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువయ్యాయి. సెకండ్ రీజన్ లేట్ మ్యారేజెస్. మ్యారేజ్ అనేది ఇదివరకు రోజుల్లో అరౌండ్ 20-25 మధ్యలో చేసేసుకునేవాళ్ళు. ఇప్పుడు మ్యారేజెస్ కూడా 30 దాటి చేసుకుంటున్నారు. దానివల్ల కూడా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది ఎక్కువైంది. థర్డ్ రీజన్, మ్యారేజ్ లేట్గా చేసుకుని కూడా వెంటనే ప్లాన్ చేసుకోవట్లేదు. మళ్ళీ దానికి కూడా పోస్ట్పోన్ చేస్తున్నారు. అడ్జస్ట్ అవ్వాలి, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలి అని అనుకుంటూ ఇంకా లేట్ చేయడం వల్ల ఇద్దరివి, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరివి ఏజ్ ఎక్కువ అవ్వడం మూలన కూడా మనకి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేది ఈ మధ్యన ఎక్కువ అవుతున్నాయి. ఇవి కాకుండా ఇంకా వేరే రీజన్స్ కూడా ఉన్నాయి. జనరల్ హెల్త్ ఇష్యూస్ రావటము, దానివల్ల ఫర్టిలిటీ కూడా ఎఫెక్ట్ అవ్వడము, ఇవి. కానీ ప్రైమరీగా అయితే ఈ 3 రీజన్స్ వల్ల ఈ మధ్య కాలంలో ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ అవుతున్నాయి.